నమస్తే, వెల్కమ్ టు కథా కోకిల యూట్యూబ్ ఛానల్. అప్పుడప్పుడు మనకి నెగటివ్ థాట్స్ వస్తుంటాయి. వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. రకరకాల ధ్యానాలని, ఆశ్రమాలని సందర్శిస్తూ ఉంటాం. కానీ తేలికగా వాటి నుండి బయటపడటం ఎలాగో హ్యారీ పోటర్ సిరీస్ మనకి చెప్తుంది. హ్యారీ పోటర్ సిరీస్ అంటే చిన్నపిల్లల కథ అనుకుంటున్నాం కదా, కాదు. ఇది మనందరికీ సందేశాన్ని ఇచ్చే కథ. హ్యారీ పోటర్ సినిమాలో డెమెంటోస్ వస్తాయి. డెమెంటోస్ అంటే అవి వస్తున్నాయి అనటానికి సూచనగా డిప్రెషన్ వస్తుంది, మనసులో బ్యాడ్ థాట్స్ వస్తాయి, చుట్టూరా ఉన్న వాతావరణం చల్లగా అయిపోతుంది. ఇవన్నీ వస్తున్నాయి అనటం డెమెంటోర్స్ వస్తున్నారంటానికి సూచన. అప్పుడు హీరో హ్యారీ పోటర్ అండ్ టీమ్తో కలిసి వాటిని జయిస్తాడు. ఎలా జయిస్తాడు? తన దగ్గరున్న హ్యాపీ థాట్ ఏదైనా ఒకటి బయటికి తీస్తాడు. జీవితంలో జరిగిన హ్యాపీ మూమెంట్ కానీ, హ్యాపీ థాట్ని కానీ గుర్తు చేసుకొని అది పైకి చెప్తేనే డెమెంటోస్ని గెలిచి వాళ్ళు విజయం సాధిస్తారనమాట. డెమెంటోస్ అంటే మన నెగిటివ్ థాట్స్ని సూచించే ఒక సింబల్. నెగిటివ్ థాట్స్లో కనుక మనం చిక్కుకుంటే అవి ఇంకా మనల్ని బలహీనుల్ని చేస్తాయి. డిప్రెషను, ఇల్యూషను, అందరూ మనకి శత్రువులనే భావన, అన్ని పనులు తప్పుగా అవుతున్నాయనే ఆలోచన, రిలేషన్స్ దెబ్బతినటం, ఇవన్నీనే నెగిటివ్ థాట్స్. అప్పుడు మనం ఏం చేయాలి? మనం మన జీవితంలో సాధించిన చిన్న చిన్న విజయాల్ని, సంతోషకరమైన సంఘటనల్ని గుర్తుకు చేసుకుంటూ ఆ నెగిటివ్ నుంచి బయటికి రావాలి. హ్యారీ పోటర్ డెమెంటోర్స్ని జయించినట్టు మనం కూడా నెగిటివ్ థాట్స్ని జయించి ముందుకి వెళ్ళాలి.